ప్రేక్షకులకు నమస్కారం. అశోక విజయదశమి కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ మన ధర్మాల్ని, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. అయితే ఇదే క్రమంలో చెడుపై మంచి విజయం సాధించిన దానికి ప్రతీకగా విజయదశమి పండుగ జరుపుకోవటం మన భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక. అయితే దసరా పండుగ వెనుక ఎన్నో అర్థాలు, అంతరార్థాలు, మరెన్నో పురాణ ఇతిహాస గాథలు దాగి ఉన్నాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే చారిత్రాత్మకంగా కూడా ఎన్నో ఘట్టాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి సామాన్యంగా అందరికీ తెలియని విషయమే అని చెప్పాలి. అయితే దసరాకి, బౌద్ధ మతానికి, దసరాకి అశోకుడు కాలం నాటి రాజ్యం పరిపాలన చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్నో సంబంధాలున్నాయి. మరి ఈ పండుగ వెనుక ఉన్న చారిత్రాత్మకంలో మరో కోణాన్ని ఆవిష్కరించడానికి, అలాగే బౌద్ధ ధర్మంలో దాగి ఉన్న లోతైన విషయాల్ని విశ్లేషణాత్మకంగా మనందరికీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధమ్మపద ఆధ్యాత్మికవేత్త, ఓషో ఫాలోవర్ శ్రీమతి అన్నపూర్ణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. అన్నపూర్ణ గారు, విజయదశమికి అశోకుడికి ఉన్న సంబంధం ఏంటండి? ముందుగా పిఎంసి ప్రేక్షకులకి విజయదశమి పండుగ పర్వదిన శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా థ్యాంక్ యూ అండి. భారతదేశం అనేది ఒక విధంగా ఆధ్యాత్మిక దేశం, ఒక ధర్మదేశం. ఈ భూమిపైన ఎంతోమంది జ్ఞానులు జన్మించారు, ఎంతోమంది సత్పురుషులు జన్మించారు. సో వారి యొక్క జ్ఞానామృతంతో ఈ భూమిని పవిత్రం చేశారు. అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు కూడా చాలా ప్రథములు. బుద్ధుడి కాలంలో ఎంతోమంది రాజులు, సైన్యాధిపతులు, గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు, తర్వాత రకరకాల కులాల నుంచి, రకరకాల మతాల నుంచి వచ్చి ఆయన యొక్క ధర్మ మార్గంలో ఆయన యొక్క జీవిత విధానాన్ని అర్థం చేసుకొని, ఆయన సిద్ధాంతాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు పాటించడం జరిగింది. అంటే బుద్ధుడి యొక్క జీవితంలో ఆయన ఇచ్చినటువంటి విశేషమైన కృషి ఏంటి, అసలు సమస్త మానవాళికి బుద్ధుడిచ్చినటువంటి ఒక సందేశం ఏం చేశాడంటే, ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, గృహస్థు ధర్మంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలి, ఒక రాజు పరిపాలన ఎలా చేయాలి, ఒక సైన్యాధిపతి పర్ఫెక్ట్గా తన డ్యూటీస్ ఎలా ఆచరించాలి, ఒక సన్యాసి ఎట్లా ఉండాలి, తర్వాత ఏ రంగంలో ఉండే వాళ్ళకైనా వాళ్ళకు ఒక కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఇవ్వడం జరిగింది. అందుకే బుద్ధుడు ఏమంటాడంటే, మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, భౌతికంగా ఎదగాలన్నా క్రమశిక్షణ, శీలము, క్యారెక్టర్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. ఎందుకంటే మనిషి క్యారెక్టర్ బిల్డింగ్ అనేది లేకపోతే, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేకపోతే, ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ లేకపోతే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్పి చెప్తాడనమాట. సో ఇక్కడ ఈ ఎస్పెషల్లీ బుద్ధుడి కాలం అంతా రాజుల కాలం. అండ్ మోరోవర్ బుద్ధుడు కూడా క్షత్రియుడు, రాజవంశం నుంచి వచ్చాడు ఆయన కూడా. సో ఆయన కాలంలో ఎస్పెషల్లీ ఈ మౌర్య సామ్రాజ్యానికి చెందినటువంటి కొంతమంది రాజులు, అంటే చంద్రగుప్త మౌర్య దగ్గర నుంచి బింబిసారుడు కానీ, సో చాలామంది ఈ యొక్క చంద్రగుప్త మౌర్యనేమో ఆయన మహావీరుడి సెక్ట్లో రావడం జరిగింది. మహావీరుడికి ఆయన శిష్యుడైనాడు. దాని తర్వాత బింబిసారుడు బుద్ధుడి యొక్క శిష్యుడైనాడు. ఇట్లా వాళ్ళ యొక్క పరంపరలో ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే అశోకుడికి అసలు ఈ బౌద్ధ ధర్మం వైపు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది మనం ఒక చారిత్రకంగా తీసుకుంటే ఏంటి అంటే, వాస్తవానికి అశోకుడు మొదట్లో చాలా అగ్రెసివ్ పర్సనాలిటీ, అంటే హింసని కోరుకునేటటువంటి వ్యక్తి అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అశోక సామ్రాజ్యం అనేది మొత్తం భారతదేశం అంతటా విస్తరించింది. నాట్ ఓన్లీ భారతదేశంలో, తర్వాత ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బర్మా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇటున్నటువంటి సౌత్ ఇండియా కావచ్చు, మొత్తం తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు. అయితే ఆ క్రమంలో ఏం జరిగిందంటే కళింగ యుద్ధం వచ్చింది. ఈ కళింగ యుద్ధం జరిగినటువంటి క్రమంలో చాలామంది చనిపోయారు. కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు ఆ యుద్ధంలో. ఆ యుద్ధం జరిగాక ఏం జరిగిందంటే, అశోకుడు ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ యుద్ధరంగంలో పడిపోయినటువంటి చచ్చిపోయినటువంటి వాళ్ళందరినీ చూసి
అదంతా చూసి ఆ రక్తం చూసి చెలించిపోయాడు. అంటే ఇన్నాళ్ళు తను చేస్తున్నటువంటి తప్పు ఏంటి, తనెంత హింసాత్మకంగా వెళ్ళాడు, రాజ్యాలని సాధించడానికి ఎంతమంది మనుషులు ప్రాణాలు అర్పించారు, ఎంత హింస అనేది జరిగింది అని చెప్పి తను ఒక మార్పు అనేది జరిగింది ఆ కళింగ యుద్ధం తర్వాత. ఇది కాదు జీవితం అంటే, హింసాత్మకంగా బ్రతకడం అనేది జీవితం కాదు, దీనికంటే భిన్నంగా ఏదో ఉంది లైఫ్ అనేది. కాబట్టి తను ఆ యుద్ధం చూశాక, ఆ మరణాలు చూశాక తనలో ఒక మార్పు వచ్చేసి తను ఒక విధంగా అహింసా మార్గంలోకి వచ్చాడు. ఆ కాలంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన సిద్ధాంతం ఏంటంటే బుద్ధ ఫిలాసఫీ. సో తను అలా ఒక బౌద్ధ ధర్మాన్ని తను అడాప్ట్ చేసుకొని తను ఒక బౌద్ధ ధర్మ దీక్షని స్వీకరించాడు ఈ విజయదశమి రోజే. ఓకే. సో కాబట్టి దీన్ని ఏమంటారంటే అశోక విజయదశమి అని అంటారు. ఇంకోటి అశోక అనే పదానికి అర్థం ఏంటి అంటే శోకం నుండి విముక్తి అయినవాడు. అంటే ఈ మౌర్య డైనెస్టీలో వాళ్ళ 4 ఫాదర్స్ అంతా కూడా స్పిరిచువల్గా ఉన్నారు కాబట్టి ఈయనకి ఆ పేరు ఇవ్వడం జరిగింది. కానీ అశోకుడని పేరు పెట్టుకున్నంత మాత్రాన తన దుఃఖంలోనే జీవించాడు కానీ శోకం నుంచి విముక్తి కాలేదు. అన్లెస్ అంటిల్ ఆ హింస చూశాక, యుద్ధం చూశాక, ఇంతమంది చనిపోవడం చూశాక తనలో ఒక మార్పు వచ్చింది. ఇదంతా దుఃఖమే. బుద్ధుడు చెప్తాడు కదా, జీవితం అంటే దుఃఖము, దుఃఖానికి కారణాలు ఉన్నాయి. ఈ దుఃఖ నివారణ జరగాలి అంటే తప్పకుండా అష్టాంగ మార్గాన్ని ఫాలో కావాలి, ధ్యానం చేయాలి, సమాధిలో ప్రవేశించి ఒక ఆనందకర స్థితికి వెళ్ళాలని చెప్పి బుద్ధుడు చెప్తాడు. సో ఈ సిద్ధాంతం అంతా తనకు నచ్చి బౌద్ధ ధర్మం స్వీకరిస్తాడు. సో అప్పటి నుంచి ఈ యొక్క విజయదశమి అనేది అశోక విజయదశమిగా ఎస్పెషల్లీ బౌద్ధులు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ అంబేద్కర్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని. యాక్చువల్గా ఇది చారిత్రక సత్యం ఇది. అన్నపూర్ణ గారు, బౌద్ధ ధర్మంలో అశోకుడి పాత్ర ఏంటండి అసలు? అశోకుడు బౌద్ధ ధర్మం స్వీకరించాక మొత్తం ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఆ పరంపరలో వెళ్ళడం జరిగింది. అంటే వాళ్ళ పిల్లలు, భార్యలు అంతా టోటల్ ఫ్యామిలీ అంతా బౌద్ధంలో ప్రవహించారు. అండ్ దీని తర్వాత ఏం జరిగిందంటే వాస్తవానికి బౌద్ధ ధర్మం అనేది ఎస్పెషల్లీ విదేశాలలో, ఆసియా ఖండంలో, ఏషియా కాంటినెంట్లో స్ప్రెడ్ కావడానికి కారణం అశోకుడు. ఆయన కాలంలో ఎన్నో బౌద్ధ విహారాలు, ఎస్పెషల్లీ ఇప్పుడు మనము మహాబోధి టెంపుల్ ఉంది బోధగయాలో, అది ఆయన సారథ్యంలో నిర్మించింది. అండ్ తక్షశిల యూనివర్సిటీ, తర్వాత నలంద యూనివర్సిటీ, అండ్ తర్వాత ఇప్పుడు అనేక రకాల చైత్యాలు, దాదాపు ఒక 18,000 చైత్యాలు అట్లా ఆయన నిర్మాణం చేశాడు, బౌద్ధ స్తూపాలు స్థాపించాడు. అదేవిధంగా తన కూతురైనటువంటి సంఘమిత్ర, తర్వాత వాళ్ళ అబ్బాయితో ఇద్దరిని కలిసి వాళ్ళు విదేశాలకు పంపించి వాళ్ళ ద్వారా బౌద్ధ ధర్మ వ్యాప్తి చేయడం జరిగింది. అండ్ ఈ రోజుల్లో ఇంకా బౌద్ధ ధర్మం భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయిందంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ అశోక. అండ్ బుద్ధ ఫిలాసఫీని ఆయన ప్రచారం చేయడము, ధమ్మపద, ఎస్పెషల్లీ ధమ్మపద గ్రంథము, వాస్తవానికి బుద్ధిజంలో ఒక నియమం ఉంది. అంటే బుద్ధుడు చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఏం జరుగుతుంది అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒక కౌన్సిల్ జరుగుతుంది, ఎన్లైటెడ్ మాస్టర్స్ యొక్క కౌన్సిల్ జరుగుతుంది. అర్హంతాస్ అందరు కలిసి ఎన్లైటెడ్ మాస్టర్స్ యొక్క కౌన్సిల్ జరుగుతుంది. ఈ కౌన్సిల్లో ఏం చేస్తారంటే ధమ్మపద గ్రంథాన్ని మళ్ళీ అనాలిసిస్ చేస్తూ దాన్ని మళ్ళీ రిపిటిషన్ చేయడము, గ్రంథీకరణ చేయడము, కొత్త సూత్రాలు యాడ్ చేయడం, ఇదంతా చేస్తూ ఉంటారు. సో అశోకుడి టైంలో 3rd కౌన్సిల్ జరిగింది. 3rd బుద్ధిస్ట్ ఎన్లైటెడ్ మాస్టర్స్ యొక్క కౌన్సిల్ జరిగింది, ఆ ఎన్లైటెడ్ మాస్టర్ కౌన్సిల్. అయితే బుద్ధిజంలో ఒక నియమం ఏం పెట్టాడంటే బుద్ధుడు, ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతారో, ఎవరైతే అర్హంత స్టేట్కి వెళ్తారో వాళ్ళు మాత్రమే ధర్మ ప్రచారం చేయాలి, మిగతా వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఆ పరిపక్వత రావాలి ధర్మ ప్రచారం చేయడానికి. సో వీళ్ళు ఈ అశోకుడు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా, వాళ్ళ పిల్లలంతా కూడా వాళ్ళు అర్హంత స్టేట్కి రీచ్ అయ్యాకనే వాళ్ళు ధర్మ ప్రచారానికి వెళ్ళడం జరిగింది. అంటే శ్రీలంక, మయన్మారు, టిబెట్, తర్వాత ఆఫ్ఘనిస్తాను, సో ఇప్పుడున్నటువంటి జపాను, సింగపూరు, మలేషియా, కొన్ని ఏరియాస్ అంతా కూడా బౌద్ధ ధర్మ వ్యాప్తికి కారణం అశోక చక్రవర్తి. సో ఆయన టైంలో ఎన్నో రకాల స్తూపాలు, అశోక పిల్లర్, ఎస్పెషల్లీ ధర్మచక్రం, ఈవెన్ మన జాతీయ జెండాలో ఉండేటటువంటి ధర్మచక్రం కూడా అశోకుడు డిజైన్ చేయించింది. అండ్ రిపబ్లికన్ ఆఫ్ ఇండియాకి గుర్తుగా ఉండేది అశోక పిల్లర్, అది కూడా ఆయన స్థాపించింది. ఇట్లా ఆయన చాలా వర్క్స్ చేశాడు ఎస్పెషల్లీ బౌద్ధ ధర్మ వ్యాప్తికి. కాబట్టి ఈ యొక్క అశోకుడి యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఆధునిక సమాజంలో ఇంకా బౌద్ధ ధర్మం అనేది ఇంకా స్ప్రెడ్ అవుతోంది. ఇప్పటికీ సాధన మార్గంలో మనుషులు వెళ్తున్నారు. అండ్ ఎన్నో రకాల గ్రంథాలు, ఎన్నో రకాల ఫిలాసఫీస్, ఈవెన్ అసలు బుద్ధ ఫిలాసఫీ ఎంత ఉంది అనేది ఇట్స్ ఓషన్, మనం తీస్తున్న కొద్దీ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ధమ్మపద మాట్లాడుతున్నటువంటి క్రమంలో
మనము చూస్తూ ఉంటే ఇంకా అయిపోతుందేమో ఇంకా పెరుగుతోంది కానీ అది తగ్గట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇంకో సెకండ్ సిరీస్ కూడా రావచ్చు దీనిపైన. సో ఇక్కడ ఏంటి అంటే ఎన్ని రకాల సూత్రాలు, ఎన్నో రకాల మార్గాలు. ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతనికి ఒక సూత్రం ఇచ్చేవాడు. వాళ్ళు ఏ రేంజ్లో వచ్చినా ఎక్కడ వచ్చినా ఒక సూత్రం ఇచ్చేవాడు. సో అవన్నీ కూడా గ్రంథీకరణ కావడానికి కారణం ఏంటంటే అశోకుడు. సో కాబట్టి బౌద్ధ ధర్మ వ్యాప్తికి, బౌద్ధ ధర్మ స్థాపనకి అశోకుడు చాలా కృషి చేశాడు. ఓకే. మరి మౌర్య రాజుల కాలం నాటి నుంచి కూడా ఈ అదేంటంటే ధ్యానానికి సంబంధించిన ఆధ్యాత్మిక మూలాలు మనకు కనిపిస్తున్నాయి. వాటిని ఏ విధంగా వర్ణిస్తారు మీరు? యాక్చువల్గా అండి, రాజుల కాలంలో మనిషికి వైరాగ్యం రావాలి అంటే మామూలు మనుషులకు వైరాగ్యం రాదు. ఇప్పుడు బుద్ధుడు కూడా ఆయన క్షత్రియ వంశంలో పుట్టాడు, శాక్యముని వంశంలో పుట్టాడు, రాజు. అయితే వైరాగ్యం అనేది మనిషికి రావాలంటే ఈ సిరి సంపదలతో కూడా ఎగ్జాస్ట్ అవ్వాలి. మామూలు వ్యక్తికి వైరాగ్యం రావడం చాలా కష్టం. అంటే ఎగ్జాస్ట్ అవ్వాలి, ఒక సాచురేషన్ పాయింట్కి రావాలి. వచ్చినప్పుడు ఏమైపోతుందంటే అందులో క్షత్రియ ధర్మం ఏంటి, వాళ్ళు రెండు విధాలుగా బ్రతికేవాళ్ళు క్షత్రియులు. అయితేనా ఒక పర్ఫెక్ట్ కింగ్ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అశోకుడు కూడా సామ్రాట్ అశోక అంటారు. అంటే వాళ్ళు రాజ్యాన్ని ఏలితే పర్ఫెక్ట్గా ఏలేవాళ్ళు. అది కూడా ధర్మంతో సత్యంతో. ఇప్పటిలా కాదు, ఒకప్పుడు ధర్మంతో సత్యంతో ప్రతి ఒక్క వంశానికి ఒక రాజగురువు ఉండేవాడు. ఓకే. మనం భారతదేశం అంతటా చూస్తున్నాం, ఫ్యూడల్ సొసైటీలో ప్రతి ఒక్క వంశానికి గురువు ఉండేవాడు. ఆ గురువు చెప్పినట్లుగా వీళ్ళు రాజ్యాన్ని నడిపించేవాళ్ళు. తూచా తప్పకుండా పాడు. ఇప్పుడు చంద్రగుప్త మౌర్య అంత ఎదగడానికి కారణం ఎవరు? చాణక్యుడు. అవును, ఆయన రాజగురువుగా ఉన్నాడు, ఆయన నడిపించాడు. ఎక్కడో ఉన్నటువంటి ఒక పిల్లాడిని తీసుకొచ్చి అంత కష్టపడి ట్రైనింగ్ ఇచ్చి ఆఖరికి చక్రవర్తిని చేశాడు చంద్రగుప్త మౌర్యాని. అంటే ఇదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గురువుల సాంగత్యంలోకి వచ్చి సత్యాన్ని, ధర్మాన్ని అర్థం చేసుకొని, జీవిత విధానం అర్థం చేసుకొని వాళ్ళు రాజరికం పరిపాలన చేయడం జరిగింది. అఫ్కోర్స్ కొంతమంది హింసాత్మకంగా ఉన్న రాజులు కూడా ఉన్నారు, బట్ మెజారిటీ ఏంటంటే ఒక సత్యంతో, ధర్మంతో జీవించారు. ఇది భారతదేశంలో మనం చాలామంది రాజుల చరిత్ర చూస్తే మనకు కనబడుతుంది. ఎస్పెషల్లీ మౌర్య డైనెస్టీలో, మౌర్య రాజవంశీయుల కాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అన్వేషణలో ఎక్కువ ఉండేవాళ్ళు, బాహ్య అన్వేషణ కంటే కూడా. అంటే లైఫ్ అంటే ఏంటి, దీని తర్వాత ఏంటి. అండ్ భారతదేశంలో కూడా గృహస్థు ధర్మాల ప్రకారం తీసుకుంటే కూడా వానప్రస్థ ఆశ్రమం అని ఒకటి ఉంది కదా. అవును, అన్నీ అయిపోయాక వానప్రస్థ ఆశ్రమం అంటే ఇవాళ రేపు ఓల్డేజ్ హోమ్స్లో పోతున్నారు, కానీ అప్పుడు అడవులకు వెళ్ళేవాళ్ళు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సత్యాన్వేషణ, జ్ఞానాన్వేషణ చేసేవాళ్ళు. క్షత్రియుడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్ కింగ్ లాగా ఉంటారు, లేకపోతే పర్ఫెక్ట్ సన్యాసి లాగా ఉంటారు. అంటే ఎటు వెళ్ళినా అతిగా వెళ్తారు, వాళ్ళకి సంకల్ప బలం ఎక్కువ ఉంటుంది క్షత్రియులకి. ఇప్పుడు బుద్ధుడు కూడా అంత రాజులాగా ఉండి ఒక అడవికి వచ్చేసి తను ఎంత తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఆ 12 సంవత్సరాలు. ఎంత తీవ్రమైనటువంటి సాధనలు ఎందుకు చేయగలడు? ఒక బియ్యం సాధన చేశాడు, శరీరాన్ని కృషింపజేసుకున్నాడు. ఇంత ఎందుకు చేయగలరు? సంకల్ప బలం అనేది క్షత్రియులకి చాలా ఉంటుంది. అది వాళ్ళకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. ఆ వంశంలో పుట్టిన వాళ్ళకి, ఆ సెక్ట్లో పుట్టిన వాళ్ళకి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే సంకల్ప బలం. వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే 100% చేస్తారు. సో ఆ సంకల్ప బలంతోనే వాళ్ళకి వైరాగ్యం అనేది కూడా త్వరగా వస్తుంది. అంటే వాళ్ళకి అతి ఉంటుంది అనమాట. ఉంటే మొత్తం ప్రపంచ పరమేతలతో మొత్తం ఇటు వచ్చేస్తారు. సో మౌర్య డైనెస్టీలో చంద్రగుప్త మౌర్య కానీ, బింబిసారుడు కానీ, కొంతమంది వాళ్ళ రాజవంశీయులు కానీ, వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక ధారలో ప్రవహించడం జరిగింది. సో ఆ కాలంలో బుద్ధుడు తర్వాత మహావీరుడు, వీళ్ళిద్దరు కాంటెంపరీస్, సమకాలికులు వీళ్ళిద్దరు. సో కొంతమంది జైన సాంప్రదాయంలో పోయినారు, కొంతమంది బుద్ధుడి దగ్గరకు వచ్చారు. సో ఇట్లా ఈ రాజుల కాలంలో కూడా మౌర్య డైనెస్టీ అనే కాదు, మనం ఇతర రాజుల విషయంలో తీసుకున్నా కానీ ప్రతి వాళ్ళు కూడా ఒక గురువుని చూసుకొని ఆధ్యాత్మిక అన్వేషణ చేశారు. వాళ్ళు పాలన చేసిన ధర్మబద్ధంగా సత్యంతో చేశారు కాబట్టి ఆ రోజు స్వర్ణయుగం లాగుంది భారతదేశం. దిస్ ఇస్ ట్రూ. స్వర్ణయుగం లాగా ఎందుకుంది అంటే వాళ్ళు సత్యంతో, ధర్మంతో ఉన్నారు కాబట్టి అలా ఉంది. ఈరోజు ఎందుకు ఇలా ఈ పరిస్థితి వచ్చిందంటే ఆ ధర్మం, సత్యం అనేది వెళ్ళిపోయింది భారతదేశం నుంచి. మళ్ళీ అది రీఎస్టాబ్లిష్మెంట్ అనేది జరగాలి అనేటటువంటిది ప్రతి జ్ఞాని యొక్క సంకల్పంతో పనిచేస్తున్నారు ఆధునిక యుగంలో. మళ్ళీ ఆ యుగం రావాలి. ఒకప్పుడు భారతదేశం స్వర్ణయుగం లాగా ఉండేది, కిటికీలు, దర్వాజాలు కూడా బంగారంతో ఉండేది. ఇప్పుడు ఆ వైభవం ఎటుపోయింది అంటే మనుషులు అధర్మంగా, అసత్యాలతో జీవిస్తున్నారు కాబట్టి ఆ వైభవం వెళ్ళిపోయింది. కాబట్టి పురాతన భారతదేశంలో రాజుల కాలంలో ఎంతోమంది ఈ మార్గంలో వాళ్ళు వెళ్ళారు, చాలా వరకు దాన్ని అందుకోగలిగారు, అంతరన్వేషణని.
అయితే ఈ బౌద్ధ ధర్మంలో విజయదశమికి ఉన్న ప్రాముఖ్యత ఏంటండి? వాస్తవానికి విజయదశమిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇప్పుడు మనకి చెడుపై మంచి సాధించిన విజయం. అసలు శత్రువులు ఎక్కడున్నారు ఫస్ట్ అది మనం చూసుకోవాలి. అంతర్శత్రువులు అంతర్శత్రువులే ఎక్కువ ఉంటారు. ఆ శత్రువులు ఏంటి అంటే కామ, క్రోధ, లోమ, మోహ, ఈర్ష్య, ద్వేషాలు, మదమత్సర్యాలు, కోపతాపాలు, ఇవన్నీ అంతర్శత్రువులు. ఒక వ్యక్తి బయట శత్రువులని జయించడం చాలా ఈజీ, కానీ అంతరంగంలో ఉండే శత్రువులను జయించడం చాలా కష్టమైన పని. ఇప్పుడు మహావీరుడు ఉన్నాడు. మహావీరుడని ఎందుకంటారు? వీరుడని ఎందుకంటే అసలు వీరత్వం అంటే ఏంటి? వీర్యం అంటే ఏంటి? వీరత్వం అంటే పరాక్రమం అంటే ఏంటి? వేరే వాళ్ళ రాజ్యాలను అక్కుపై చేయడం, వేరే వాళ్ళని చంపడం, హింసించడం, వాళ్ళని జయించడం కాదు వీరత్వం అంటే. స్వయాన్ని జయించాల. ఎవరైతే స్వయాన్ని జయిస్తారో వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారు. స్వయాన్ని జయించకుండా ఎవరైతే ప్రపంచాన్ని జయించారో లైఫ్ అనేది వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అలెగ్జాండర్ విషయంలో తీసుకుంటే అదే జరిగింది కదా. ప్రపంచాన్ని జయించాడు కానీ స్వయాన్ని కోల్పోయాడు, అక్కడికి ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. సో కాబట్టి వీరత్వం అంటే ఏంటి? మహావీరుడని ఎందుకు అంటారు? వర్ధమానుని మహావీరుడని ఎందుకు అన్నారు అంటే ఆయన ప్రపంచాన్ని జయించలా, స్వయాన్ని జయించాడు, అందుకే మహావీరుడైనాడు. సో ఇక్కడ వీరత్వం ఏంటి అంటే మన లోపల ఉండేటటువంటి అంతర్శత్రువులని మనం జయిస్తే మనకు శత్రువులే ఉండరు బయట. అసలు ఆ థాట్ అనేది రాదు అసలు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ బౌద్ధ ధర్మంలో ఎస్పెషల్లీ బుద్ధుడు ఏం చెప్తాడంటే మనుషులు హింసా ప్రవృత్తిని విడనాడి అహింసా మార్గంలోకి రావాలి. ఆయన పంచశీలాల్లో మొట్టమొదటిది ఏంటి? అహింస. మనస వాచ కర్మణ ఏ జీవిని హింసించద్దు, అహింస పరమో ధర్మ అని చెప్పేశాడు ఫస్ట్ దాంట్లోనే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ బౌద్ధ ధర్మం అనేది భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయ్యాక చాలామంది అహింసా మార్గంలోకి వచ్చారు. అహింసా మార్గంలోకి వచ్చాక ఏమైపోయిందంటే వాళ్ళ లోపల ఒక అంతర్పరివర్తన అనేది జరిగింది. ఈ అంతర్పరివర్తన జరిగాక వాళ్ళు బయట కూడా ఆ మార్పులను తీసుకురాగలిగారు. సో అలా తీసుకురావడం వల్ల ఏమైపోయిందంటే ఒక ఆధ్యాత్మిక మార్గం అనేది ఏర్పడింది. ఈ రోజుల్లో ఇంకా మనము ధ్యానము, యోగము ఇవన్నీ మనం చేస్తున్నామంటే బికాస్ ఆఫ్ దట్ పీపుల్. ఇప్పుడు ఒక జ్ఞాని ఒక విషయం చెప్పిపోయినాడు, చెప్పిపోయినాక దాన్ని ప్రచారం చేసేవాళ్ళు లేకపోయినా, దాన్ని ఆదరించేవాళ్ళు లేకపోయినా, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు లేకపోయినా మన దాకా అది వచ్చేది కాదు, ఎక్కడో కనుమరుగైపోయేది. సో ఈ రాజులు ఎస్పెషల్లీ ఆ కాలంలో ఏం చేశారంటే ఎవరైనా ఒక రాజు ఒక గురువుకి సరెండర్ అయితే దాని లైఫ్ని డెడికేట్ చేసి వాళ్ళు ఏదైతే ఫిలాసఫీ చెప్పారో దాన్ని గ్రంథీకరణ చేయడం, ప్రచారం చేయించడము, వాళ్ళ విహారాలు బౌద్ధ విహారాలు ఇవాళ రేపు ఉన్నటువంటి బౌద్ధ విహారాలన్నీ కూడా అశోకుడి టైంలో చాలా వరకు కట్టినవే. ఈవెన్ టెంపుల్స్ కట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కాలంలో జరిగినాయి. ఇదంతా ఎందుకు జరిగింది భారతదేశంలో అంటే ఏంటంటే ఈ విజయదశమి అనేది బయట శత్రువులని జయించడం కాదు, అంతర్శత్రువులను జయించాలి. ఇక్కడ కళింగ యుద్ధంలో అశోకుడు ఏం తెలుసుకున్నాడు? అంత హింస చూశాక చెలించిపోయాడు. అరే నేను ఎందుకు ఇంత శత్రుత్వం పెంచుకొని వీళ్ళతో నేను యుద్ధం చేశాను, అసలు నిజంగా జయించాల్సింది నన్ను నేనే కదా, బయట వాళ్ళని హింసిస్తే ఏమొస్తుంది అని చెప్పి ఒక పరివర్తన చెంది స్వయాన్ని మార్చుకున్నాడు. అప్పటి నుంచి అహింసా మార్గంలోకి వచ్చాడు. సో ఇక్కడ ఏంటి అంటే విజయదశమి అంటే ఏంటంటే మనం సింపుల్గా చెప్పాలంటే అసత్యం నుండి సత్యానికి రావాలి, అంధకారం నుండి వెలుక్కి రావాలి, తర్వాత అజ్ఞానం నుండి జ్ఞానానికి రావాలి. ఇలా వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనుషులు హింసా మార్గాన్ని విడనాడి అహింసా మార్గంలోకి వస్తారు. అందుకే ఏం చెప్తారు భారతదేశంలో అహింస పరమో ధర్మ అంటారు. అన్ని ధర్మాల కంటే కూడా అహింసనే పరమధర్మం అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే ఫస్ట్ మనిషి స్వయాన్ని జయించాడు అనుకోండి శత్రువులు ఉండరు. సో విజయదశమి అనేది చెడుపై మంచి సాధించినటువంటి విజయం. దానికి ప్రతీక అది అశోకుడు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. సో కాబట్టి అశోక అనేటటువంటి పదంలోనే అర్థం ఉంది ఏంటంటే దుఃఖం నుండి విముక్తి పొందినవాడు. దుఃఖం నుండి విముక్తి పొందితే ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఆ ఆనందకర స్థితిలోకి వచ్చాక మనిషికి ఏం జరుగుతుంది అంటే నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ప్రచారం చేయాలి అనుకుంటాడు, నేను తెలుసుకున్న ధర్మాన్ని 10 మందికి తెలియాలనుకుంటాడు. సో అట్లా ఆ ధర్మ ప్రచారంలో అనేక రకాలైనటువంటి పనులు తను చేయడం జరిగింది. అన్నపూర్ణ గారు, మనం చూసుకుంటే రాజుల కాలం దగ్గర నుంచి కూడా బౌద్ధ మతము ఈ పండుగలు పర్వదినాలకు కూడా చాలా దగ్గర సంబంధం ఉంది.
మరో కోణంలో చూస్తే కూడా అంబేద్కర్కి విజయదశమికి కూడా సంబంధం ఉంది. అదేంటో వివరిస్తారా? భారతదేశంలో బౌద్ధ ధర్మ వ్యాప్తి జరిగాక ఈ రాజులు రాజరికాలు అన్నీ వెళ్ళిపోయాక ఏమైపోయిందంటే ఆ మధ్యకాలంలో అంటే ఇటు అంబేద్కర్కి అటు రాజుల కాలం మధ్యలో మనకి ఇండిపెండెన్స్ స్ట్రగుల్ వచ్చింది. తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, భక్తి ఉద్యమం వచ్చింది, రకరకాల మార్పులు వచ్చాయి. ఈ మార్పులు వచ్చాక ఏమైపోయిందంటే భారతదేశంలో కులము మతము అనేది బాగా డామినెంట్ అయిపోయింది. ఈ డామినెంట్ అవ్వడం వల్ల ఏమైపోయిందంటే కొంతమంది మనుషులు సప్రెషన్కి గురయ్యారు. అంటే ఎస్పెషల్లీ భారతదేశంలో సప్రెషన్కి గురైంది ఎవరు అంటే ఒకళ్ళు ఉమెన్, చిన్నపిల్లలు, తర్వాత దళితులు అంటే నిమ్న జాతికి చెందిన వాళ్ళు, అంటే లోవర్ క్యాస్ట్ పీపుల్. సో వీళ్ళ వల్ల అంటే ఆ రోజుల్లో ఒక విధంగా చెప్పాలంటే అన్టచబిలిటీ కావచ్చు, అంటరానితనము, రకరకాల అట్రాసిటీస్, వాళ్ళు ఎదురుపడద్దని ఇట్లా కొన్ని అసమానతలు వచ్చేసాయి. కులం పేరు మీద, జాతి పేరు మీద, మతం పేరు మీద, రకరకాల విద్వేషాల పేరు మీద ఒక అసమానతలు వచ్చాయి. అలాంటి కాలంలో వచ్చిన వ్యక్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి అసమానతల నుంచి తను పెరిగినటువంటి చిన్నప్పటి నుంచి తన వాతావరణము, తన ఇంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తే కూడా చాలా రకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్తో తను బయటికి రావడం జరిగింది. సో ఎందుకు ఇలా వచ్చాడు అంటే తను ఒక దళిత కుటుంబంలో పుట్టాడు. అలా పుట్టడం వల్ల అంటరాని వాళ్ళగా చూడడం, ఊర్లోకి వెళ్తే నీళ్లు తాగనీయకపోవడం, ఈ కుల వివక్షత అనేది చాలా ఉంది అంబేద్కర్ కాలంలో. ఈవెన్ బుద్ధుడి కాలంలో కూడా ఉంది. ఆ కాలంలో మొట్టమొదటిసారిగా కులాన్ని ఈ జాతిని వ్యతిరేకించిన వాడు బుద్ధుడు. అంటే అతను మానవత్వానికి సమానత్వానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు బుద్ధుడు. అంబేద్కర్ ఈ యొక్క బౌద్ధ ధర్మానికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం అదే. ఓకే, ఎందుకంటే ఇక్కడ సమానత్వం మానవత్వం ఇంపార్టెంట్, అంటే మనిషిని మనిషిలాగా చూడాలి, కులంతో మతంతో కాదు అనేది బుద్ధుడు ఆ కాలంలో కూడా. ఆయన క్షత్రియుడైనప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఈ తక్కువ కులం వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఆయన దీక్ష ఇచ్చేవాడు. ఆ రోజుల్లో వాళ్ళని ముట్టుకుంటేనే తప్పు అనేవాళ్ళు, వ్యక్తిని వ్యక్తి తాకితేనే తప్పు అనేవాళ్ళు. అంత పరిస్థితులు ఉండేవి. బుద్ధుడి కాలంలో కూడా ఉంది. అది కంటిన్యూ అయింది, తర్వాత కూడా అది కంటిన్యూ అయింది టిల్ అప్ టు అంబేద్కర్. సో అది కంటిన్యూ అయ్యాక ఏమైపోయిందంటే ఈయన చాలా రకాల డిస్క్రిమినేషన్స్ తీసుకొని వచ్చాడు. ఆ డిస్క్రిమినేషన్స్ మధ్యలో తను ఉన్నత చదువులకు వెళ్ళడము, చాలామంది ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేశారు. ఆయన టీచర్స్, కొంతమంది బరోడా మహారాజు ఆయనకు అలా హెల్ప్ చేశాడు. హెల్ప్ చేయడం వల్ల ఆయన ఉన్నత విద్యను అభ్యసించాడు. ఉన్నత విద్య అభ్యసించాక కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అయినాక కూడా ఆయన జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయనకు అసమానతలు వచ్చాయి. ఆయన జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఆయన వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కులానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ప్రపంచంలో ఒక విధంగా చెప్పాలంటే 7 ఇంటలెక్చువల్లో అంబేద్కర్ ఒకళ్ళు. ఓకే, ప్రపంచ దేశాలు గుర్తించాయి కానీ భారతదేశం గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదంటే ఇప్పటికీ కూడా ఆయనను ఒక వర్గానికి అంకితం చేస్తారు. ఆయన ఒక యూనివర్సల్ మ్యాన్ లాగా ఎందుకు చూడరు, ఒక క్యాస్ట్కి ఎందుకు పరిమితం చేస్తారు? ఇప్పుడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ మనం ఇలా కూర్చొని, ఎస్పెషల్లీ ఉమెన్ రైట్స్ గురించి కానీ మనం ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే బికాస్ ఆఫ్ దట్ అంబేద్కర్ ది హ్యాస్ గివెన్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, ఎస్పెషల్లీ ఉమెన్ రైట్స్. ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్స్ కావచ్చు, తర్వాత తక్కువ జాతి వాళ్ళు రిజర్వేషన్స్లో మినిస్టర్లు అవ్వడము, చదువుకోవడం, ఎడ్యుకేషన్ సిస్టము, హిందూ కోడ్ బిల్లు తీసుకురావడము, ఇవన్నీ కూడా హీ హెస్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్. దీన్ని గుర్తించరు, కేవలం ఒక క్యాస్ట్కి ఆయన్ని పరిమితం చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ జ్ఞానానికి, భారతదేశంలో ఎస్పెషల్లీ జ్ఞానానికి, మేధస్సుకి, విజ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇయ్యరు, క్యాస్ట్కి, రిలీజియన్కి ఇస్తారు. అందుకే భారతదేశం అనేది పురాతన దేశమైన ఇంకా వెనుకబడిన దేశంలాగే ఉంది. కారణం ఏంటి అంటే ఇక్కడ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించారు. సో ఇక్కడ అంబేద్కర్ విషయంలో కూడా అదే జరిగింది. తను వెల్ ఎడ్యుకేటెడ్ అయినా, అంత నాలెడ్జ్ ఉన్న ఏమున్నప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని తక్కువ చేసి చూడడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయన ఒక ఉద్యమం తీసుకొచ్చాడు, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్, కుల నిర్మూలన జరగాలి భారతదేశంలో. భారతదేశంలో కుల నిర్మూలన జరిగితేనే ఈ భారతదేశం అనేది బాగుపడుతుంది. ఈ అసమానతలు ఉన్నంత కాలం భారతదేశం అనేది డెవలప్ కాదనేది ఆయన యొక్క ఉద్దేశంతో ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్లో ఒక ఉద్యమం స్టార్ట్ చేశాడు ఆయన. ఈ ఉద్యమంలో తను చేస్తున్నటువంటి క్రమంలో మరి కుల నిర్మూలన చేస్తాం బాగానే ఉంది, దానికి ఆల్టర్నేట్ చూపించాలి కదా, మరి ఆల్టర్నేట్ ఏంటి అని తను ఆలోచించిన క్రమంలో అన్ని ధర్మాలను అధ్యయనం చేశాడు. అన్ని మతాలని, అన్ని ధర్మాలని, ధర్మ గ్రంథాలని, శాస్త్రాలని అన్నీ అధ్యయనం చేసి ఆయనకు అన్నిటికంటే బాగా నచ్చింది
తర్వాత డౌన్ ట్రాడన్ పీపుల్కి హెల్ప్ అయ్యేది, ఒక హ్యుమానిటీకి, తర్వాత ఒక కంపాషన్కి, ఒక లవ్కి దగ్గరలో ఉన్నటువంటి బౌద్ధ ధర్మం ఆయనకి నచ్చింది. బుద్ధా ఫిలాసఫీ అనేది ఆయనకి నచ్చింది. దాన్ని అధ్యయనం చేశాక ఆయన బుక్ కూడా రాశాడు, బుద్ధ అండ్ హిస్ ధమ్మ అని చెప్పి. ఆయన బుక్ రాశాక ఒక సంవత్సరం ఆయన ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఏంటి అంటే అది అక్టోబర్ 14 విజయదశమి రోజు నాగ్పూర్ దీక్షా భూమిలో, అది 1956 అనుకుంటా. అప్పుడు ఆయన బౌద్ధ ధర్మ దీక్ష తీసుకుంటాడు 6 లక్షల మంది తన అనుచరులతో. అది విజయదశమి రోజు తీసుకుంటాడనమాట. సో బౌద్ధ ధర్మం ఇంకా భారతదేశంలో బ్రతికుందంటే బికాజ్ ఆఫ్ అంబేద్కర్ ఈ ఆధునిక యుగంలో. అందుకే ఆయన ఏమంటారంటే నవబుద్ధుడు అని అంటారు ఆయన్ని, అంబేద్కర్ని బోధిసత్వుడు, నవబుద్ధుడు అని అంటారు. సో కాకపోతే ఏంటంటే అంబేద్కర్ బౌద్ధ ధర్మం తీసుకున్నటువంటి ఒక 2 సంవత్సరాలకు ఏమో ఆయన చనిపోవడం జరుగుతుంది. ఇంకా ఆయన జీవించి ఉంటే ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయేది బౌద్ధ ధర్మం అనేది. బట్ తన 6 లక్షల మంది తన అనుచరులతో ధర్మదీక్ష తీసుకున్నాడు. ఆయన ఒక పరివ్రాజకుడు అయినాడు. అంత పెద్ద మేధావి అయినా పరివ్రాజకుడు అయినాడు బౌద్ధ ధర్మ స్థాపన కోసం. అన్నపూర్ణ గారు, బౌద్ధ ధర్మానికి సంబంధించి అంబేద్కర్ చేసిన కృషి ఎలాంటిదండి? ఓకే, భారతదేశంలో మనకి అనేక రకాల ఉద్యమాలు, విప్లవాలు చాలా వచ్చాయి. ఉద్యమకారులు కూడా చాలామంది వచ్చారు. సో ఎస్పెషల్లీ అంబేద్కర్ అంటే మనకి జ్యోతిబా పూలే కానీ, సావిత్రిబాయి పూలే కానీ, సాహు మహారాజ్ కానీ, వీళ్ళంతా రిఫార్మర్స్ చాలామంది వచ్చారు. బట్ అంబేద్కర్ బౌద్ధ ధర్మానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఆయన పాత్ర ఏంటి అంటే, ఇక్కడ బుద్ధుడు ఈవెన్ ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్లో కూడా, ప్రియాంబెల్లో కూడా బుద్ధిజంలో ఉండేటటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ తీసుకోవడం పెట్టడం జరిగింది. లిబర్టీ కానీ, ఫ్రాటర్నిటీ కానీ, ఈక్వాలిటీ కానీ, తర్వాత సమత కానీ, తర్వాత మానవత్వం కానీ, హ్యుమానిటీ, ఆ ప్రియాంబిల్లో స్పష్టంగా బుద్ధిజం నుంచి తీసుకున్న ప్రిన్సిపల్స్ ఆయన పెట్టడం జరిగింది. ఈవెన్ భారతదేశ రాజ్యాంగం మనం చూసినప్పటికీ కూడా ఆ మూలాలు మనం డీప్గా వెళ్ళి చూస్తే కూడా ఆ మూలాలు మనకి బుద్ధిజం నుంచి తీసినట్టే మనకు కనబడతాయి. అంటే ఆయన జీవితాన్ని అంత ప్రభావితం చేశాడు గౌతమ బుద్ధుడు. సో ఈ క్రమంలో అంటే ఆయన ఈ ధర్మ గ్రంథాలు అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో ఏ ధర్మ గ్రంథంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, ఆయన చాలా బుక్స్ రాశారు, ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా తను చెప్పడం జరిగింది. అండ్ బౌద్ధ ధర్మం స్వీకరించడానికి గల కారణాలు, ఎస్పెషల్లీ స్వీకరించిన కారణాలు ఏంటంటే, బౌద్ధ ధర్మంలో కులం ఉండదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ ఉండవు, తర్వాత ఒక మనిషిని నీచంగా చూడడము, ఒక మనిషి ఉన్నతంగా చూడడం అనేది ఏముండదు. అందరినీ సమానంగా చూస్తారు, సమతతో ఉంటారు, లవ్ అండ్ కంపాషన్తో ఉంటారు, హ్యుమానిటీతో ఉంటారు. సమానత్వం అండ్ హ్యుమానిటీతో ఉంటారు. మానవత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది బౌద్ధ ధర్మం అనేది. సో ఈ యొక్క సిస్టమ్ చూసి, ఈ యొక్క ప్రిన్సిపల్స్ చూసి ఆయన అట్రాక్ట్ అయ్యాడు బుద్ధిజంకి. అందుకే అంతమందితో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. సో భారతదేశంలో బౌద్ధ ధర్మ వ్యాప్తికి ఆయన చాలా కృషి చేశాడు. ఆయన ధమ్మ దీక్ష దాదాపు 6 లక్షల మంది అనుచరులతో తను తీసుకున్నాడు. 6 లక్షల మంది అంటే ఆ కాలంలో దాదాపు నాకు తెలిసి ఒక 100 years బ్యాక్ అనుకుంటా. ఆ కాలంలో తీసుకున్నాక ఆ టైంలో 6 లక్షల మంది అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. మొత్తం భారతదేశం అంతటా వ్యాప్తి చెందినట్టు. అంటే ఆయన చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు, ఆయన లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదంతా ఆయన ఉపయోగించుకొని అంతమంది తన అనుచరులతో ఆ ధమ్మ దీక్ష తీసుకున్నాడంటే చాలా ప్రభావం చూపించారు. అండ్ ఇతర దేశాల్లో ఎస్పెషల్లీ తను ఎక్కడ వెళ్ళినా, ఎక్కడ ప్రసంగాలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కానీ ఈ బౌద్ధ ధర్మం గురించి ఆయన చెప్పడం జరిగింది. అండ్ దాని గురించి చాలా బుక్స్ కూడా రాశాడు ఆయన. బుద్ధ అండ్ హిస్ ధమ్మ అనే బుక్ రాశారు ఆయన బౌద్ధ ధర్మాన్ని ఆయన తీసుకున్నాక. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎక్కువగా బౌద్ధ ధర్మ ప్రచారం చేసేటటువంటి అవకాశం ఆయనకి లేకపోయింది. ఎందుకంటే అప్పటికే ఈ ఉద్యమాలు ఆ ఉద్యమాలు చేసేసి తనకు హెల్త్ సిక్ అయిపోయి, అండ్ ఇంకోటి ఏంటంటే తను ఈ ఉద్యమాలలో ఈ ప్రజాసేవలో పడిపోయి ఫ్యామిలీని కూడా సరిగా పట్టించుకోలేదు. ఆయన ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో కూడా 2 పిల్లలు ఆయనకు చనిపోతారు అంబేద్కర్కి. కనీసం పిల్లల శవాన్ని చూడడానికి కూడా వెళ్ళలేకపోతాడు ఆయన. ఇది ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అటు సమాజానికి ఇవ్వాలా అంటే సమాజానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఎంతోమంది త్యాగ ఫలితంగా, ఎంతోమంది త్యాగాల ద్వారా ఆయన ఈవెన్ ఆయన భార్య రమాబాయి అంబేద్కర్ కూడా అసలు ఆమె ఆ పిల్లలని తను చూసుకునేది, ఫ్యామిలీని మొత్తం తనే చూసుకునేది. అట్లాంటిది ఆమె ఒక క్వశ్చన్ కూడా అడగలేదు,
నువ్వు పిల్లలు చనిపోతే ఎందుకు రాలేదని కూడా అడగలేదు ఆమె. మొత్తం తనే అంబేద్కర్ చదువుకున్నటువంటి రోజుల్లో చాలా బీదరికంలో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా. ఆమె ఆ పని చిన్న చిన్న పనులు చేసి ఆయనకు డబ్బులు పంపించేది అమెరికాలో చదువుకుంటున్నప్పుడు. ఈమె తినకపోయినా, పిల్లలు తినకపోయినా ఆయన ఎడ్యుకేషన్కి ఆమె అలా పంపించేది. ఒక విధంగా చెప్పాలంటే అంబేద్కర్ ఆ రోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం ఆయన వైఫ్ కూడా. సో కాబట్టి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే లైఫ్ని సాక్రిఫైస్ చేశారు వాళ్ళు. లైఫ్ని సాక్రిఫైస్ చేసి సమాజం కోసం ఉద్యమించి ఒక ఈ బౌద్ధ ధర్మ స్థాపనలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. బట్ కంప్లీట్గా కాలేకపోయింది భారతదేశంలో. ఎందుకంటే ఇప్పటికీ ఆయన తర్వాత ఏం జరిగింది, అంబేద్కర్ తర్వాత ఏం జరిగిందంటే చాలా రకాల మార్పులు వచ్చాయి. మళ్ళీ ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని అన్నారు కానీ కుల నిర్మూలన జరగలేదు భారతదేశంలో. ఇంకా బాగా వెల్ ఎస్టాబ్లిష్ అవుతోంది. అంటే కొంతమంది ఇప్పటికీ దాని గురించి స్ట్రగుల్ చేస్తున్నారు, ఇప్పటికీ స్ట్రగుల్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఎరాడికేషన్ ఆఫ్ క్యాస్ట్ జరగాలి అని చెప్పి కొంతమంది కొన్ని సెక్ట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే అంబేద్కర్ అనేది ఒక ఐకాన్ అయిపోయింది. ప్రతి కుల సంఘం వాళ్ళు ఆయన ఫోటో పెట్టుకుంటారు, ప్రతి వాళ్ళు ఆయన చేస్తారు, కానీ ఆయన ప్రిన్సిపల్స్తో వెళ్ళట్లేదు. ఆయన కళలు సాకారం చేసే దిశగా ఎక్కువ మంది వెళ్ళట్లేదు. అయితే ఒకే ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆయన ప్రిన్సిపల్స్ మీద పనిచేసే ఆర్గనైజేషన్, అంటే సమతా సైనిక్ దళ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు కొంతమంది మెంబర్స్ ఉన్నారు భారతదేశంలో, కొంతమంది దానికోసం పనిచేస్తున్నారు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి, బౌద్ధ ధర్మం అనేది ఎస్టాబ్లిష్ కావాలి, తర్వాత అందరూ ధ్యానుల్లాగా మారాలి. ఇంటెన్షన్ వాళ్ళది, అందరూ ధ్యానుల్లాగా మారాలి, అందరూ పంచశీలాలతో బ్రతకాలి, సత్యం ధర్మం అనేది ఎస్టాబ్లిష్ కావాలి, అంటే బౌద్ధ ధర్మం ఎస్టాబ్లిష్ కావాలని వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఒక సెక్ట్ కనబడతారు మనకి. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే సోకాల్డ్ బుద్ధిస్ట్లనే చెప్పుకునే వాళ్ళు కూడా సరిగా ఏది ఆచరించట్లేదు. వాళ్ళు ధ్యానం చేయరు, పంచశీలాలు పాటించరు, అష్టాంగ మార్గాన్ని ఆచరించరు. వాళ్ళకి తెలీదు. అంటే బుద్ధిజాన్ని ఒక ధర్మంలాగా స్వీకరిస్తున్నారే కానీ బుద్ధుడు ఏం చెప్పాడు, ఆయన ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ఇప్పటికీ చాలామందికి అన్నోన్గా ఉంది. అందుకే నేను ఈరోజు ఇది మాట్లాడడానికి కారణం ఏంటంటే ఎవరైతే బుద్ధిజంని స్వీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంబేద్కర్ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, బుద్ధ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, బుద్ధిస్టులను చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళంతా కూడా బుద్ధుడిని కూడా అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ అవుటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్లో బుద్ధ కావాలి, ఇన్నర్ వరల్డ్లో బుద్ధుడు కావాలి, అవుటర్ వరల్డ్లో అంబేద్కర్ లాగా ఉండాలి. ఈ ఇద్దరు కలిసినప్పుడే బౌద్ధ ధర్మ స్థాపన జరుగుతుంది భారతదేశంలో. ఇది ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఇది యాక్చువల్గా మనము ఇలా వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే ఇన్నర్ కాన్షియస్నెస్ అనేది ఎరేజ్ కాకపోతే అవుటర్గా మనిషి ఎదగలేడు. ఇప్పుడు అంబేద్కర్ కూడా బుద్ధుడి ఫిలాసఫీ అర్థం చేసుకున్నాకనే, బుద్ధ అండ్ ధమ్మ అని బుక్ రాశాకనే ఆయన బౌద్ధ ధర్మ దీక్ష తీసుకున్నాడు, పరివ్రాజకుడు అయినాడు, అంత పెద్ద మేధావి ఆయన అర్థం చేసుకున్నాడు. వీళ్ళకి ఎందుకు అర్థం కాదు అంటే వాళ్ళు చదవరు, వాళ్ళ ఫిలాసఫీని ఎక్కువ అర్థం చేసుకోరు. ఎంతసేపు బౌద్ధ ధర్మం ఎస్టాబ్లిష్ కావాలి అని అంటారు కానీ అసలు ఎస్టాబ్లిష్ కావడానికి వీళ్ళు ఎంతవరకు కృషి చేస్తున్నారు, వీళ్ళు దాన్ని ఎంత పట్టుకుంటున్నారు అనేది ఒక ప్రశ్నార్థకమైన విషయం. కాబట్టి ఈ బుద్ధిజం ఎస్టాబ్లిష్ కావాలంటే తప్పకుండా బుద్ధుడిని అర్థం చేసుకోవాలి, బుద్ధ ఫిలాసఫీ అర్థం చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి, పంచశీలాలు పాటించాలి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకోవాలి, అష్టాంగ మార్గాన్ని జీవితంలో ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు వ్యక్తి నుంచి వచ్చేటటువంటి మార్పు ఏదైతే ఉందో అది సమాజపరమైపోతుంది. అప్పుడు అంబేద్కర్ కళ సాకారం అవుతుంది, బౌద్ధ ధర్మ స్థాపన జరుగుతుంది భారతదేశంలో. ఇది యాక్చువల్గా ఆయన పాత్ర, అంబేద్కర్ యొక్క పాత్ర బౌద్ధ ధర్మ స్థాపన కోసం. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడి దాకా తీసుకెళ్తారో తెలియదు, చూడాలి మరి. అన్నపూర్ణ గారు, చారిత్రాత్మకంగా మనం తీసుకుంటే రాజుల కాలం నుంచి కూడా విజయదశమి అనే పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదాహరణకు మైసూర్లో చాముండేశ్వరి దేవిని కూడా ఒక ఖడ్గ రూపంలో రాజులు చాలా విజయానికి ప్రతీకగా అమ్మవారికి చాలా అట్టహాసంగా పూజలు నివేదనలు చేస్తూ ఉంటారు. అయితే అందులో ఉన్న అంతరార్థం చెప్పండి. యాక్చువల్గా మైసూరు మహారాజుల విషయానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ఇదంతా కూడా అశోకుడు పరిపాలించిందే. వాస్తవానికి అశోకుడు హిందూ రాజు. దాని తర్వాత ఆయన ఆ హింస నుంచి బయటపడడానికి తను బౌద్ధ ధర్మంలో రావడం జరిగింది. సో ఇదంతా ఒకప్పుడు అశోకుడు పరిపాలించింది. ఆ పరంపరలో వచ్చినటువంటి టెంపులే చాముండేశ్వరి టెంపుల్ మైసూర్లో. సో ఇక్కడ
ఇక్కడ శక్తిని ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారు అంటే ఏంటంటే శక్తి. ఇక్కడ శక్తి అంటే ఏంటి? విశ్వంలో 2 రకాల శక్తులు ఉంటాయి. ఒకటి ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది, మస్కులైన్ ఎనర్జీ ఉంటుంది, స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది. ఈ శక్తి అనేది అంతటా ఉంది, అందరిలో ఉంది, అన్నిట్లో ఉంటుంది, సర్వాంతర్యామిలాగా. అయితే ఈ శక్తికి స్త్రీ తత్వాన్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు ఈవెన్ యూనివర్సల్ కాన్షియస్నెస్ కూడా స్త్రీ తత్వమే. సో మస్క్యులైన్ క్వాలిటీస్ ఏంటి? మెయిల్ ఎనర్జీకి ఉండేటటువంటి క్వాలిటీస్, ఫీమేల్ ఎనర్జీకి ఉండేటటువంటి క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఫెమినైన్ క్వాలిటీస్కి, ఫెమినైన్ ఎనర్జీకి ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటంటే లవ్, కంపాషన్, హ్యుమానిటీ అండ్ సరెండర్నెస్. ఇది స్త్రీ శక్తికి ఉండేటటువంటి సుగుణాలు అన్నట్టు. సో ఎప్పుడైతే స్త్రీ శక్తి స్వరూపం అయిపోతుందో ఈ సహనాన్ని కోల్పోతుంది. ఇట్స్ ట్రూ. ఇప్పుడు మనకి దశ అవతారాల్లో ఈ అమ్మవారి రూపాలలో తీసుకుంటే మహిషాసురమర్దిని, దుర్గాదేవి, తర్వాత బాలా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి, ఈ అవతారాలు ఉంటాయి కదా. అన్నీ అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే పార్వతీదేవి రూపం అని అంటారు. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ దేవతా స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఆంతరంగికమైనటువంటి అనుభవాలే. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు బాగా ఆవేశం, కోపం వచ్చిందనుకోండి, అన్యాయాన్ని భరించలేకపోయారు అనుకోండి, మీరు మహిషాసురమర్దిని అవుతారు, దుష్ట సంహారం చేయాలనిపిస్తుంది. ఎవరైనా మీకు అన్యాయం చేశారనుకోండి, మీరు దాన్ని ఎదిరించాలనుకుంటారు, అప్పుడు మీరు ఒక శక్తి స్వరూపంలాగా మారుతారు. అదేవిధంగా మీరు సౌమ్యంగా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, కంపాషన్తో ఉన్నారనుకోండి, మీరు ఒక పార్వతీదేవిలాగా, ఆదిశక్తిలాగా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మీ రూపాలే. పూర్వకాలంలో భారతదేశంలో ఆడవాళ్ళని అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, స్త్రీని అంత గౌరవించేవాళ్ళు, ఒక దేవతా స్వరూపంలాగా చూసేవాళ్ళు. ఇక్కడ దేవతా స్వరూపాలంటే ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి ఈ సింబల్స్ ఇది కాదు, స్త్రీనే అట్లా ఆరాధించేవాళ్ళు. అందుకే ఆర్యోక్తి కూడా ఉందిగా, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అని. ఎందుకంటారంటే స్త్రీని ఒక దేవతా స్వరూపంలాగా చూసేవాళ్ళు. పూర్వకాలంలో స్త్రీలను పేరు పెట్టి కూడా పిలిచేవాళ్ళు, దేవి అని పిలిచేవాళ్ళు, ఒక అమ్మవారి రూపంలాగా చూసుకునేవాళ్ళు. రాను రాను కాలక్రమంలో ఆ సిస్టమ్ అనేది వెళ్ళిపోయింది భారతదేశంలో, కానీ ఇది యాక్చువల్గా ఇది ఇండియన్ కల్చర్. సో ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క దేవతా స్వరూపాల్లో ఉండేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది మన లోపల ఆంతరంగికమైన శక్తి. ఇప్పుడు వీటన్నిటికీ మూలం ఏంటి అంటే మళ్ళీ పార్వతీదేవి అంటారు. ఈ పార్వతీదేవి ఎవరు అసలు అంటే ఆమెను ఆదిశక్తి అంటారు. ఈ ఆదిశక్తి ఏంటి అసలు? ఆమె ఆదిశక్తి ఎందుకు అయింది? ఒకప్పుడు ఆమె కూడా మనలాగా మామూలు మనిషి, ఆమె మెడిటేటర్, ఆమె ఒక ధ్యానం ద్వారా ఎవరైతే వాళ్ళ ఆంతరంగిక శక్తిని వాళ్ళు మేల్కొలుపుతారో వాళ్ళు ఆదిశక్తి అయిపోతారు. అంటే దే విల్ బికమ్ వన్ విత్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఆదిశక్తితో ఒకటైపోతారో అప్పుడు ఈ శక్తికి ఆ శక్తికి తేడా ఉండదు, దే విల్ బికమ్ వన్. దానికోసమేగా మనం సాధన చేసేది. జ్ఞానోదయం పొందాలన్నా, బుద్ధత్వం పొందాలన్నా ఇదంతా సాధన దేని కొరకంటే ఆది శక్తితో ఒకటి కావడానికి. ఎప్పుడైతే మనం యూనివర్సల్ కాన్షియస్నెస్తో ఒకటైపోతామో అప్పుడు మనం ఆది శక్తి అయిపోతాం. ఆది శక్తి అయిపోయినప్పుడు అన్ని రూపాలలో మనమే ఉంటాం. ఓకే, ఏది భిన్నంగా ఉండదు. అన్ని అంటే శక్తి అనేది సర్వాంతర్యామిలాగా, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే పండుగ అన్నట్టుగా కూడా అది కూడా అనుకోవచ్చు. భిన్నత్వంలో ఏకత్వం కూడా కాదు, ఇక్కడ ఏకత్వమే, భిన్నత్వం ఏమి ఉండదు. వాస్తవానికి శరీర పరిధిని దాటితే శక్తికి ఎక్కడ తేడా ఉంది చెప్పండి? శరీర పరిధి దాటామనుకో శక్తికి డిఫరెన్సెస్ ఉండవు కదా. ఎనర్జీ ఈజ్ వన్, యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈజ్ వన్. ఏకత్వమే, ఇక్కడ భిన్నత్వం లేదు, అంత ఏకత్వమే. అంటే బాహ్య ప్రపంచంలో చూసినప్పుడు రకరకాల రూపాలు కనబడతాయి, కానీ ఆంతరంగికంగా వెళ్ళి చూసినప్పుడు అంత ఏకత్వమే, అద్వైతం, వన్నెస్. ఓకే, మనం చూసుకుంటే ఈ దసరా పండుగ వెనుక కూడా ప్రకృతికి సంబంధించిన పండుగ కూడా అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా సెమీ వృక్షాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు. దాని ప్రాముఖ్యత తెలియజేయండి. యాక్చువల్గా దీనికి ఒక కథ చెప్తారు కదా, మహాభారతం. సో ఇక్కడ ఏంటి అంటే అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు
ఈ పాండవులు వాళ్ళ ఆయుధాలు ఆ చెట్టు మీద దాస్తారు. అంటే ఆ సెమీ వృక్షం అనేది వాళ్ళ ఆయుధాలకు ఒక రక్షణ ఇచ్చింది, అవి కాపాడింది. అంటే వాళ్ళు అజ్ఞాతవాసంలోనూ వాళ్ళ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటే వేరే వాళ్ళు వాళ్ళని గుర్తుపడతారు, గుర్తుపడితే వాళ్ళ యొక్క మళ్ళీ అరణ్యవాసం చేయాల్సి వస్తుందని ఒక నియమం పెట్టాడు కదా కౌరవుడు. ఆ కౌరవులు పెట్టారు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఆయుధాలని కాపాడి వాళ్ళకు ఒక రక్షణ ఇచ్చింది ఆ సెమీ వృక్షం అనేది. సో ఆ సెమీ వృక్షానికి ఎవరైతే ఆ పూజ చేస్తారో వాళ్ళకు కూడా ఒక రక్షణ ఇస్తుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంది, ఒక ట్రస్ట్. ఒక బంగారంగా కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకుంటారు, ఒక రక్షణ కవచం లాగా నిలబడింది వాళ్ళ ఆయుధాలకి. తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క సెమీ వృక్షం నుంచి ఆయుధాలు తీసుకొని వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తారో వాళ్ళు అక్కడ ఒక విజయం సాధించడం జరిగింది. విరాట్ రాజు తరఫున యుద్ధం చేస్తాడు అర్జునుడు, అప్పుడు దాన్ని విజయం సాధించడం జరిగింది. దానివల్ల కూడా ఆ సెమీ వృక్షానికి అంత ఇంపార్టెన్స్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క విజయదశమి అనేది ఒక విధంగా స్నేహానికి, మానవత్వానికి, కులమత విభేదాలు దాటి, ఒక విధంగా చెప్పాలంటే కులమత విభేదాలు దాటి అందరూ ఒకటై సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఒక పండుగ, ఎలాంటి అసమానతలు లేకుండా. ఓకే, మన ముఖ్యంగా ధ్యానులు ఈ దసరా పండుగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలంటారు? ధ్యానులు దసరా పండుగను ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ లోపల ఉండేటటువంటి ఆ శత్రువులను జయించాలి. శత్రువులు ఏంటి? అరిషడ్ వర్గాలు, హింస, తర్వాత రకరకాల నెగిటివిటీస్, రకరకాల అపోహలు, వీటన్నిటిని దాటి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే తమ ఆత్మ జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి వాళ్ళ లోపల. విజయాన్ని సాధించడం అంటే ఏంటి అంటే నిజంగా విజయాన్ని సాధించాలంటే బయట ప్రపంచంతో సాధించడం కాదు, మనం అంతరంగంలో మన లోపల ఉండేటటువంటి జ్ఞాన దీపాన్ని మనం వెలిగించుకోవాలి. అండ్ ఇంకోటి అంటే విజయదశమి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 7 చక్రాస్ ఉన్నాయి శరీరంలో, 7 చక్రాలు ఉన్నాయి. ఈ 7 చక్రాస్ ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది, ఒక్కో చక్రానికి ఒక్కొక్క కలర్ ఉంటుంది, ఒక్కో చక్రానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీస్ని ఏకత్వంలోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేస్తాం? మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు చేసేటటువంటి ప్రయాణమే ఆధ్యాత్మిక ప్రయాణం. అండ్ ఇక్కడ చక్రాస్కి ఒక కలర్ ఉంటుంది. ఇప్పుడు మనం అంతర్యాత్రలోకి వెళ్తున్నప్పుడు ఈ చక్రాస్ యొక్క కలర్స్ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రం యొక్క కలర్ ఏంటంటే రెడ్, స్వాదిష్టాన చక్రం యొక్క కలర్ ఏంటి? స్కై బ్లూ. తర్వాత మణిపుర చక్రం యొక్క కలర్ ఏంటి? ఆరెంజ్. ఇది హృదయ చక్రం యొక్క కలర్ ఏంటి? గ్రీన్. ఇది విశుద్ధి చక్రం యొక్క కలర్ ఏంటి? వైట్. తర్వాత ఆజ్ఞ చక్రం యొక్క కలర్ ఏంటి? ఇండిగో కలర్. సహస్రార చక్రంది గోల్డెన్ ఎల్లో. అంటే ఈ కలర్స్ కానీ ఈ వర్ణాలు కానీ ఇవన్నీ కూడా ఒక చైతన్యానికి ప్రతీక. అందుకనే దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని ఒక్కొక్క రంగుతోటి. వాస్తవానికి అమ్మవారు అనేది మీ లోపలే ఉంది. ఈ దేహమే దేవాలయం, ఈ దేహం దేవాలయం అయినప్పుడు దీంట్లో ఒక్కొక్క చక్రం అనేది యాక్టివేట్ అవుతున్నప్పుడు మీ లోపల ఉండేటటువంటి శక్తి తత్వం అనేది ప్రాణశక్తితో మమేకమైపోయి సహస్రార చక్రానికి వచ్చి ఈ యొక్క చైతన్యాన్ని అందుకున్నప్పుడు అప్పుడు మీరే ఆదిశక్తి అయిపోతారు. సో ధ్యానం చేసేవాళ్ళు తప్పకుండా అంతర్యాత్రలోకి వెళ్ళాలి. ఈ 9 days ఏదైతే ఈ నవరాత్రి టైం ఏదైతే ఉందో తప్పకుండా వాళ్ళు సాధనకు ఉపయోగించుకోవాలి. ఈ సంధికాలం సరి అయిన కాలమే అంటారా? సరైన టైమే అది. సంధ్యా సమయము, తర్వాత బ్రహ్మ ముహూర్తం మార్నింగ్ 3 to 6. కాబట్టి ఈ టైంలో ధ్యాన సాధన చేసి ఈ 9 days నిజంగా ఈ 9 days పర్ఫెక్ట్గా సాధన చేయగలిగితే నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ 10 daysలో కూడా మనిషి ఆ జ్ఞానాన్ని అందుకోవచ్చు. పర్ఫెక్ట్ గైడెన్స్తో చేయాలి, పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్తో చేయాలి. చేస్తే ఈ 10 daysలో కూడా దే కెన్ అచీవ్ సంథింగ్. ఓకే, ఈ విజయదశమి రోజున కూడా ముఖ్యంగా అపరాజిత దేవిని కూడా తలుస్తూ ఉంటారు. మరి ఆమె ఎనర్జీస్ ఎలా ఉంటాయి? నా పేరులోనే ఉందిగా, అపరాజిత అంటే పరాజయం అనేది ఎరుగనిది అన్నట్టు, ఎప్పుడు విజయం సాధించేది అని అర్థం. సో ఇక్కడ ఏంటి అంటే విజయం సాధించాలి అంటే అపజయానికి భయపడద్దు. మనం ఒక గోల్ని సెట్ చేసుకొని వెళ్తున్నప్పుడు రకరకాల హర్డిల్స్ వస్తాయి. ఇప్పుడు ఒక నది అనేది సముద్రాన్ని చేరేటటువంటి క్రమంలో ఒక ప్రవాహంలాగా వెళ్తూ ఉంటుంది. రాళ్ళు వస్తాయి, కొండలు వస్తాయి, మట్టి వస్తుంది, గుట్టలు వస్తాయి, అన్నిటినీ ఛేదించుకుంటా తన లక్ష్యాన్ని తను మార్చుకోకుండా నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అప్పుడు ఆ నదికి ఒక పరిపూర్ణత్వం వస్తుంది. సో జీవితం అనేది కూడా ఒక నది లాంటిది.
ఈ నదీ ప్రవాహం అనేది ఈ యొక్క శక్తి తత్వంలో చైతన్య తత్వంతో మమేకం అవ్వడానికి జన్మ జన్మల నుంచి యాత్ర చేస్తోంది ఈ జీవిత నది అనేది. ఎంతవరకు చేస్తుంది అంటే ఇది ఒక పరమ చైతన్యంతో ఒకటయ్యే వరకు ఈ యాత్ర నడుస్తూనే ఉంటుంది. అందుకే ఏం చెప్తారంటే జీవితం అంటే నిరంతర అన్వేషణ. జీవితం ఆగిపోయినా అన్వేషణ ఆగదు. దేనికోసం అన్వేషణ చేస్తారు, దేనికోసం మనిషి పరితపిస్తాడు అంటే ఆ యొక్క పరమ సత్యాన్ని అందుకోవడానికి. దీన్నే బుద్ధుడు నిర్వాణం అంటాడు. మనకి ఇంకొంతమంది సెయింట్స్ దీన్ని ఎన్లైటన్మెంట్ అంటారు, బుద్ధత్వం అంటారు, మోక్షం అంటారు, ముక్తి అంటారు. దీన్ని అందుకునేంత వరకు ఈ జీవిత యాత్ర అనేది సాగుతూనే ఉంటుంది. ఈ లైఫ్ కాకపోతే ఇంకో లైఫ్ ఇట్లా నడుస్తూ ఉంటుంది. సో ఈ యొక్క జన్మ జన్మల యాత్రలో అమీబా నుంచి ఆధునిక మానవుని వరకు, ఏకకణ జీవి నుంచి హ్యూమన్ బీయింగ్ వరకు ఈ పరిణామ క్రమంలో వచ్చినటువంటి ఈ యొక్క లైఫ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క జీవి యొక్క అన్వేషణ, ఆంతరంగిక అన్వేషణ ఏంటంటే స్వేచ్ఛ, ఆనందం. ఈ స్వేచ్ఛ ఆనందం కోసమే ప్రపంచంలో రకరకాల యుద్ధాలు జరిగాయి. ఈ స్వేచ్ఛ ఆనందం కోసమే ఉద్యమాలు వచ్చాయి. ఈ స్వేచ్ఛ ఆనందం కోసం విప్లవాలు వచ్చాయి. ఎవరు పరాధీనమై జీవించాలని ఎవరు అనుకోరు, ఒకరు అధీనంలో ఉండాలి ఎవరు అనుకోరు. ప్రతి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి, ఆనందం కావాలి. ఎందుకంటే ఇట్స్ అల్టిమేట్ గోల్. అందుకే ఎన్లైటన్మెంట్ ఏమంటారంటే ఫ్రీడమ్ అండ్ బ్లిస్ అంటారు. లిబరేషన్, సాల్వేషన్, విముక్తి, ముక్తి అని ఎందుకంటారంటే ఎవరు ఎవరి బంధనాల్లో ఉండడానికి ఇష్టపడరు. సో ప్రపంచంలో జరిగినటువంటి అన్ని రకాల సంఘటనలు ఆంతర్యం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వేచ్ఛ ఆనందం కోసమే పరితపించారు. వాళ్ళు ఉద్యమకారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, రాజులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, హూ ఎవర్ మేబీ. సో వీళ్ళు దీనికోసం, ఎందుకంటే ప్రతి మనిషి యొక్క ఆంతరంగిక స్వభావం అది. అందుకే సహస్రార చక్రంలో ఎవరి కాన్షియస్నెస్ అయితే వస్తుందో వాళ్ళు ఫ్రీడమ్ అండ్ బ్లిస్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు సహస్రదళ కమల వికాసం అనేది జరుగుతుంది. అంటే 1000 కమలాలు వికసిస్తే ఎంత పరిమళం వస్తుంది, ఎంత అందం వస్తుందో, మనిషికి జ్ఞానోదయం వస్తే అంత సుగంధం వస్తుంది. అందుకే ఆ స్థితిని ఏమంటారంటే స్వేచ్ఛ ఆనందం కొరకు చేసేటటువంటి ప్రయాణం అనేది అక్కడ ఎండ్ అవుతుంది. అప్పుడు మనిషి ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చి ధర్మచక్రంలోకి ఎంటర్ అవుతాడు. ధర్మచక్రంలోకి ఎంటర్ అయ్యాక అప్పుడు మహాజీవన యాత్రకు వెళ్తాడు. ఇలా జర్నీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఓకే, మనం చూసుకుంటే ఈ దసహరా అని కూడా అంటూ ఉంటారు. రావణాసురుడి 10 తలలను కూడా రాముడు సంహరించిన రోజు అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ దసరా నవరాత్రులలో కూడా అనేక మంది రాక్షసుల్ని అమ్మవారు సంహరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిందని అంటారు. అయితే పూల పండుగ చేస్తూ ఉంటారు అందరూ కూడా. అయితే ఈ ఆచారాలు, పూజలు, ఈ అంతరార్థాలు అంటే వీటిని అధిగమిస్తూ ధ్యానులు ఇంకా ఉన్నత స్థితికి చేరాలి అని అంటే, లేదా కొత్తగా ధ్యానంలోకి వచ్చేవారికి ఈ విజయదశమి పండుగ సందర్భంగా మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఎవరైతే ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, భక్తి మార్గంలో ఉండి ఆధ్యాత్మిక మార్గంలో రావాలనుకునే వాళ్ళు తప్పకుండా, నేనేం చెప్తానంటే ధ్యానం ఒక్కటే మార్గం కాదు, దే ఆర్ నెంబర్ ఆఫ్ వేస్. ప్రపంచంలో 700 కోట్ల మంది ప్రజలు ఉంటే 700 కోట్ల మార్గాలు ఉన్నాయి మనుషులు ఆ సాల్వేషన్కి వెళ్ళడానికి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ భారతదేశంలో ఎవరు ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేయట్లేదు. పూజ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేయరు, భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు పర్ఫెక్ట్గా వెళ్ళరు, ధ్యాన మార్గంలో వెళ్ళేవాళ్ళు పర్ఫెక్ట్గా వెళ్ళరు. ఇక్కడ నేనేమంటాను అంటే మీరు ఏ మార్గంలో ఉన్నప్పటికీ దాని ఎండ్ చూడండి, దాని లోతుల్ని చూడండి, దాన్ని అర్థం చేసుకోండి. అంటే ఏ పని చేసినా అర్థం చేసుకొని చేయాలి. అంధవిశ్వాసాలు, అంధశ్రద్ధ అనేది పనికిరాదు. ఎవరో చెప్పారని చెప్పి గుడ్డిగా నమ్మద్దు. దాని లోపల ఉండేటువంటి సత్యం ఏంటో మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. మీ జీవితానికి అది అవసరమా కాదా, అది ఎంతవరకు మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి, ఎక్కడైతే మీరు నిల్చున్నారో ఒక అడుగు ముందుకేసి ఇంకొక స్టెప్కి రావాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక యాత్రలో అనేది పూజతోనే మొదలవుతుంది. ఎవరికైనా కానీ పూజ భక్తితోనే మొదలవుతుంది. కానీ అక్కడ ఆగిపోవద్దు, రైట్. అక్కడ ఆగిపోవడం ముందుకు రావాలి. అంటే ధర్మ ప్రవచనాలు వినడం, సత్సంగాలు వినడం, గురువుల దగ్గరికి వెళ్ళడం, సాధన సంపత్తిని సాధించడం, కథలు వినడం, ఇవన్నీ దాటుకొని లాస్ట్కి ధ్యానంలోకి వస్తారు. ఈ ధ్యానంలోకి వచ్చాక ఒక విధంగా చెప్పాలంటే రియల్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ యోగంతో కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు పతంజలి యోగంలో కూడా ఆయన అష్టాంగ యోగాలో
ధారణ ధ్యాన్ సమాధి గురించి చెప్తాడు. యమ నియమాలు దాటాక, ప్రాణాయామం ప్రత్యాహారం దాటాక ధారణ ధ్యాన్ సమాధిలోకి తీసుకెళ్తాడు ఆయన కూడా. సో ఇక్కడ ఏంటంటే ధ్యానం అంటే ఏంటి, చాలా సింపుల్గా చెప్పాలంటే దీన్ని పెద్దగా ఆలోచించద్దు. ఎవరైతే నాన్ మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో ఇదో కష్టమైన పని, తపస్సు చేయాలా, ఇట్లా చాలా సింపుల్గా ఆలోచించండి. ధ్యానం అంటే ఏంటంటే వర్తమానంలో జీవించడం, గతం భవిష్యత్తులని వదిలేసి ఇక్కడ ఈ క్షణంలో జీవించడం. చేసే ప్రతి పని కూడా ధ్యానపూర్వకంగా చేయొచ్చు. ఈ చేసే ప్రతి పని ధ్యానపూర్వకంగా చేయడానికి రోజు ఒక 2 గంటలు కళ్ళు మూసుకొని ఒక స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చొని శ్వాస పైన ధ్యాస పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే, అసలు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా బహిర్ముఖమై జీవిస్తున్నాడు, తన మీద తనకి దృష్టి లేదు. ఇప్పుడు బహిర్ముఖమైనటువంటి దృష్టిని అంతర్ముఖం చేసుకుంటున్నాం, స్వముఖం చేసుకుంటున్నాం, స్వయం మీద దృష్టి పెడుతున్నాం. ఎప్పుడైతే మనం శ్వాస మీద దృష్టి పెడతామో స్వయం మీద దృష్టి వచ్చేస్తుంది. అప్పుడు తన శరీరం ఏంటి, మనసు ఏంటి, ఆలోచనలు ఏంటి, ఇంద్రియాలేంటి, భావాలేంటి, ఎప్పుడైతే వీటిని చూసుకుంటా వస్తారో ఆటోమేటిక్గా తన శ్వాసను కూడా తను చూడడం జరుగుతుంది. శ్వాస చూడడం ద్వారా ఏం జరుగుతుంది, ఇక్కడ గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, శ్వాస చూడడం ద్వారా శరీర శుద్ధి, మనశుద్ధి, భావశుద్ధి జరుగుతుంది. అన్ని పూజలు, అన్ని మార్గాల యొక్క ఆంతరంగికమైనటువంటి సత్యం ఏంటి అంటే, మనస వాచ కర్మణ శుద్ధి జరగాలి, వాక్ శుద్ధి జరగాలి, శరీర శుద్ధి జరగాలి, భావశుద్ధి జరగాలి, మనసు శుద్ధి జరగాలి, ఆఖరికి అంతఃకరణ శుద్ధి జరగాలి. అన్ని ఆధ్యాత్మిక మార్గాల యొక్క అంతరార్థం ఇదే, ఏంటంటే అంతఃకరణ శుద్ధి జరగాలి. ఈ అంతఃకరణ శుద్ధి కోసమే ఈ పండగలు కావచ్చు, ఈ ఉత్సవాలు కావచ్చు, తర్వాత ఈ పూజలు, ఆరాధనలు, ధ్యానాలు, ఇవన్నీ దేని కొరకంటే అంతఃకరణ శుద్ధి. మనిషిలాగా పుట్టాడు, మనిషిలాగా బ్రతకాలి, 100% పరిపూర్ణమైనటువంటి మానవుల్లాగా బ్రతకాలి. అప్పుడు మనిషి కేవలము మామూలు వ్యక్తి కాకుండా విశ్వనరుడు కావాలి, విశ్వానికే నరుడు కావాలి. అలా అయిన వాళ్ళలో చాలామంది మనకు కనబడతారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్థితిని అందుకోవాలి. మనిషి జీవితం అంత చిన్నది కాదు, పుట్టడం, పెరగడం, చనిపోవడం ఇది కాదు లైఫ్ అంటే. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్. జీవితం యొక్క రహస్యం, లైఫ్ అనేది ఒక మిస్టరీ. అది అర్థం కాకపోతే మిస్టరీ. కొంతమందికి అది పజిల్ లాగా ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ ఒక సత్యంతో, ధర్మంతో సాధనా సంపత్తిని సాధించి మనిషి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలి. ఆఫ్ కోర్స్ అందరూ ఆధ్యాత్మిక మార్గంలో రావాలని కూడా ఏం లేదు. మీరు సత్యంతో, ధర్మంతో బ్రతకండి, అది కూడా మిమ్మల్ని సాల్వేషన్కి తీసుకెళ్తుంది. మీరు కరెక్ట్గా క్యారెక్టర్తో బ్రతకండి, శీలంతో బ్రతకండి, మిమ్మల్ని అటు తీసుకెళ్తుంది సాల్వేషన్కి. అంటే ఏది చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయాలి, ఒక సాచురేషన్ పాయింట్కి వెళ్ళాలి, ఒక ఎండ్ చూడాలి దాంట్లో. అప్పుడు మీరు మార్పు చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా మార్పు అనేది రాదు. సో ఇక్కడ ఏంటంటే మనుషులలో పరివర్తన రావాలి, మార్పు రావాలి. ఈ మార్పు కోసమే రకరకాల ఉద్యమాలు జరిగినాయి, రకరకాల విప్లవాలు, రకరకాల యుద్ధాలు జరిగాయి ఈ మార్పు కోసమే. కానీ మార్పు వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. ఎందుకంటే భారతదేశం అనేది అతి పురాతన దేశం, ప్రాచీన దేశం. స్టిల్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్. ఎందుకు అంటే భారతదేశంలో ప్రజలు మార్పు కావాలని కోరుకుంటారు, కానీ మార్పు వస్తే మారరు, భయపడతారు. మారితే ఎలా ఉంటుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో, మనం బ్రతకగలుగుతామా లేదా, ఇలాంటి రకరకాల అనుమానాలతో మార్పుని ఆహ్వానించారు. దే డోంట్ ఇన్వైట్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, అయితే అన్నపూర్ణ గారు, అసలైన విజయానికి మూలం? అసలైన విజయానికి మూలం ఏంటంటే శక్తి. అది అందుకున్నప్పుడే జీవిత సాఫల్యత వస్తుంది, లైఫ్ అచీవ్మెంట్. మనిషి కేవలం శరీరము, మనసు, ఇంద్రియాలు కాదు, లోపల శక్తి కూడా ఉంది. మీ లోపల ఉండేటటువంటి శక్తియుక్తులని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, శక్తి సామర్థ్యాలను ఎప్పుడైతే గుర్తిస్తారో, మీరు బాహ్య ప్రపంచంలో ఎదుగుతారు, ప్రపంచంలో నెంబర్ 1గా నిలబడతారు. అదేవిధంగా మేధస్సుతో, జ్ఞానంతో, విజ్ఞానంతో ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిలాగా నిలబడతారు. అంతిమంగా భగవత్ తత్వాన్ని అందుకుంటారు. ఇదే విజయదశమి. బాగుంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చక్కటి విషయాలను చాలా వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన అశోక విజయదశమి ప్రత్యేక కార్యక్రమం. ధర్మాన్ని మనం తప్పకుండా నియమబద్ధంగా పాటించాలి, సత్యమే మాట్లాడాలి. అలాగే మనం హింసా మార్గాన్ని వదిలేసి అహింసయే పరమధర్మంగా ముందుకు సాగాలి. పెద్దలు చెప్పినట్లుగా వారి వాక్యాలనే శిరోధార్యంగా మనం మన జీవితంలో ప్రతి అడుగులో కూడా పాటించే ప్రయత్నం చెయ్యాలి.
సహనము, సాహసము విజయానికి సోపానాలుగా ప్రతి అంశంలో కూడా మనదే విజయం అన్న ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దానికి నాంది విజయదశమి. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.